మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎంపీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన సబితా ఇంద్రారెడ్డి బీజేపీపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ప్రధాని మోడీ రాముడి పేరుతో రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. బీజేపీకి బుద్ధి చెప్పాలంటే ఎంపీ ఎన్నికల్లో కాసాని జ్ఞానేశ్వర్ను గెలిపించాలని పిలుపునిచ్చారు. రావడం కొత్తగా ఇప్పుడే వచ్చిందమ్మా. మనం రామాల కళ్యాణం చేసుకుంటారేమా, ఆంజనేయ స్వామి జయంతి చేసుకుంటారేమా, దేవుడికి ముక్తలలో మనం ఉన్నామా? కానీ దేవుడిని అడ్డం పెట్టుకొని పువ్వులతో అడుగుతున్నాం. రామాయణం కట్టినా మా ఓటు వేయండి, మోడీని చూడండి మా ఓటు వేయండి అంటున్నాం. కానీ మీరేం చేసిండ్రు, బీజేపీ ఏం చేసిన మాట ఎందుకు చెప్తలేదు? కేసీఆర్ ఏమో రైతు బంధు 10,000 ఇస్తున్నారు కదా, రేవంత్ రెడ్డి వస్తే 15,000 ఇస్తారని 15,000 ఇష్టం చేద్దాం అనుకున్నారు. ఇంకో వాళ్ళు ఏమనుకున్నారు, కేసీఆర్ ఏమో బిడ్డ పెళ్ళైతే ₹1,00,000 ఇస్తున్నాడు, వాళ్ళ కాంగ్రెస్ ఏమో తులం బంగారం ఇస్తామన్నా 10 వేస్తే ఓలా అనుకున్నారు. ఇంకొక మాట ఏమనుకున్నారు, 2,000 పెన్షన్ వస్తుంది ఈరోజు, అదే కాంగ్రెస్ వస్తే 4,000 ఇస్తారంటే డైరెక్ట్ వేసి అయిపోతుంది అనుకున్నారు.